జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. తగినంత రిలేషన్ మెయింటైన్ చేయి. ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేస్తే, ఎక్కువ త్రాగితే ఏం చేస్తాం? అలాగే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, ఎక్కువగా అతిగా బంధుత్వం కొనసాగించడం వల్ల, అతిగా మాట్లాడడం వల్ల, అతిగా రిలేషన్ కలిగి ఉండడం వల్ల కొంతకాలానికి ఇద్దరికి మధ్య ఖచ్చితంగా ఏమొస్తాయి? ఖర్చులు అవుతాయి. అదే దీని అర్థం. తాగివేది కక్కి వేస్తారట. ఏం చేస్తారండి? కక్కేస్తారు కదండి. ఎందుకని? ఇంతకాలం కొంతమంది రాసుకు పూసుకుని తెగ తిరిగేస్తారు కదా. కొంతకాలం తర్వాత ఈ గుట్టంతా బయటికెళ్ళి కక్కేరా, బయటికెళ్ళి కక్కరా. అంత ఎవడు చేయమన్నాడు, ఎవడు కక్కమన్నాడు? తేనె కనుగొన్నా ఏం చేయకూడదు? తగినంత. ఏమని ఉంది? తగ్గినంత అని ఉంది. త్రాగడం తప్పు కాదు, ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదు, రిలేషన్స్ మెయింటైన్ చేయడం తప్పు కాదు. కానీ అంటే లిమిట్. ఏమేంటి చేయాలి? లిమిట్. ఎప్పుడైతే తగినంత అంటే నీకు ఎంత అవసరమో అంతవరకు ఫ్రెండ్షిప్ చేయి. కానీ అతిగా ఉండడం వల్ల ఏమవుద్దంటే ఖచ్చితంగా ఒకరి లోపల ఒకరు బయటికి తీసుకోవడం. ఎందుకనంటే ఫస్ట్లో ఓవర్గా చేసామనుకోండి, తర్వాత చేయడానికి ఏముండదు. తర్వాత ఏమొస్తుంది? ఒకరి లోపల ఒకరు వెతుక్కునే పరిస్థితులు. ఆత్మీయ జీవితంలో కూడా సంఘానికి వచ్చావా, సంఘంలో తోటి విశ్వాసులతో కలిసి ఉండాలి. ఎంతవరకు కలిసి ఉండాలో అంతవరకు కలిసి ఉండాలి. ఎంత ఫ్రెండ్షిప్ చేయాలో అంత చేయాలి. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. దాని తర్వాత కూడా ఉండడానికి ప్రయత్నం చేయడం వల్ల ఇక్కడ ఏముంది తెలుసా? మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళొద్దు. అతడు విసికి, నీ వల్ల విసికి నేనేం చేస్తారట అంటే అతను మాటికి వెళ్ళకూడదు. మాటికి అది ఎవరైనా సరే మాటికి కలవడం, మాటికి మాట్లాడుకోవడం, మాటికి ఫోన్ చేయడం నో. అది ఇప్పటికీ కూడా మనకు ప్రమాదం. ఎందుకో తెలుసా? మాటికి ఉండడం వల్ల ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏమైపోద్ది అంటే కొంతమంది చూడండి, వీళ్ళు ఏంటంటే చాలా బాగుండేవారు, సడన్గా ఇలా అయిపోయారు ఏంటంటే అనుకుంటారు కదండి. ఎక్కువ రిలేషన్ చేసేవాళ్ళు అలా ఉంటారు. నేను నా అనుభవంలో ఏం నేర్చుకున్నానంటే, నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళతో మనం తక్కువగా ఉండాలి. అంటే లిమిట్గా, తగినంత మట్టుగా ఉండాలి. ఎందుకో తెలుసా? మన రిలేషన్స్ పోకూడదంటే మన లిమిట్లో ఉంటే ఇప్పటికీ పోతుంది. లిమిట్లో ఉంటే అతిగా ఉండడం వల్ల ఒకరి మీద ఒకరు చనువు పెరుగుద్ది. చనువు పెరిగిన తర్వాత ఒకవేళ త్వరగా ఏదైనా అంటే
అవతల వాళ్ళు వైపు తీసుకోలేకపోవచ్చు. మొదట్లో ఎలా ఉండేవారు నాతో, మొదట్లో ఎలా గౌరవించేవారు, కానీ అతిగా ఉండడం వల్ల గౌరవం కూడా ఏమవుతూ ఉంటుంది, ఏమవుతుందండి, తగ్గుతుంది. సో మన వాల్యూస్ మనం కాపాడుకోవాలంటే నేను అందుకే నమ్ముతానండి, ఎక్కువగా నేను ఇప్పుడు ఒకప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండేవారు, ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్ లేరు, తక్కువ మంది ఉన్నారు. కానీ కనుక్కోండి, ఎప్పుడో కానీ మేము తక్కువ, ఎప్పుడన్నా అప్పుడప్పుడు కలుసుకుంటాం, అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, డైలీ ఫోన్ చేసుకోం. ఎందుకు అని అంటే నా ఎక్స్పీరియన్స్ నాకు ఏం నేర్పించింది, బైబిల్ ఏం నేర్పించింది అని అంటే, ఒక వ్యక్తి నాకు నచ్చాడు, తేనె లాంటి వ్యక్తి, తేనె లాంటి ఫ్రెండ్, తేనె లాంటి బంధువు, తేనె లాంటి ఆత్మీయుడు కనుక్కున్నా, కానీ వాళ్ళతో నేను ఎలా ఉండాలి అని అంటే తగినంత మట్టుకు ఎలా ఉండాలా, అప్పుడు ఆ రిలేషన్ పాడవద్దు, రిలేషన్ బ్రేక్ అవ్వదు, అప్పుడు బాండింగ్ బాగుంటుంది. బాండింగ్ ఎలా ఉంటుందండి, ఎంత లిమిట్లో ఉంటామో, అంటే మరి ఓవర్ లిమిట్ తగినంత మట్టుగానే ఉంది అక్కడ. ఎంతవరకు అండి అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ బాటిల్లో వాటర్ ఎంత పోస్తాం, ఎంత అవసరమో, ఎంత మాట్లాడడం అవసరమో అంత, ఇది ఎంత పడుతుందో అంత, మనం ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు. వాళ్ళ సమస్య వచ్చినప్పుడు, ఇద్దరు ఫ్రెండ్షిప్ అన్నా, ఇద్దరు ప్రేమ అన్నా, అవసరం వచ్చినప్పుడు సహాయపడే గుణం ఉంటుంది, అవసరమైనప్పుడు బయటికి రావాలి. అంతే చెప్పి మామూలు ప్రార్థన అంటే నాకు చాలా ప్రేమ అండి, ఆ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం అండి, ఆ సోదరు అంటే ఇష్టం అండి, నా భార్య అంటే ఇష్టం అండి, నా ఫ్రెండ్స్ అంటే ఇష్టం, నో. మామూలప్పుడు ఇష్టం అని చెప్పడం కాదు, వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు నేనున్నా అని చెప్పగలిగేదే నిజమైన బాండింగ్. అంతేగాని పదే పదే మనం చెప్పుకునేది కాదండి, అలా చెప్పుకునే వాళ్ళ దగ్గర నిజంగా ఉంటుందని నేను నమ్మను. అందుకనే అతి అనేది ఎప్పటికీ కూడా ఏంటి, గట్టిగా చెప్పాలా, ఇక్కడేముంది, మాటి మాటికి ఎక్కడికి వెళ్ళకూడదంట, ఇంటికి వెళ్ళకూడదు. ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, లేకపోతే వాళ్ళ భర్త ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళకి నీకు మధ్యన సమస్య ఏదో ఒకటి క్రియేట్ అవ్వచ్చేమో, అవునా కదా. మాటి మాటికి ఇంటికి వెళ్ళడం, అత్తమాను వచ్చేస్తుందా అంటది కదా మీ ఫ్రెండ్, అంటారంటరా. పక్కింటికి ఏం పని, నీకు పనేం లేదు, నీకు ఎప్పుడైనా ఒకసారి వెళ్ళు, తప్పులేదు, పక్కనే ఉంది కదా, పదే పదే వెళ్ళావు అనుకోండి, కొంతకాలానికి తెలిసి మాటి మాటికి వచ్చేస్తుంది, అసలు మాకు ప్రైవసీ లేకుండా చేస్తుంది, మా ప్రైవసీ లేకుండా చేస్తుంది అనే పరిస్థితి వస్తారా అదా. అందుకే ఐక్యత పాడైపోవడానికి కారణం ఏంటంటే అతి. ఏంటి చెప్పండి, ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, ఎప్పుడైనా చాలా సందర్భాలు అతిగా ఉండడం వల్ల కొంతమంది రిలేషన్ బ్రేక్ అయినాయి కదా, హృదయాలు అనుకోండి, ఎన్ని రిలేషన్స్ బ్రేక్ అయ్యి ఉంటాయి, దేనివల్ల అండి, క్లియర్గా ఉంది. అందుకనే అతి ఎప్పుడు కూడా ప్రమాదం. అందుకే లిమిట్లో మాట్లాడడం, అది బైబిల్ ఏం తెలుసా, ఈ సొలొమోన్ గారు రాశారు, విస్తారమైన మాటల్లో, గట్టిగా చెప్పండి, ఏ మాటల్లో, విస్తారమైన మాటలు ఎప్పుడు మాట్లాడతాం, అస్తమాను కలిసినప్పుడు. ఏం కలిసినప్పుడు, ఎక్కువ టైం స్పెండ్ చేసి ప్రతిరోజు కలిసామనుకోండి, ఖచ్చితంగా ఏదో మాట తప్పుగా తీసుకునే ప్రమాదం ఉండదా, 100% ఉంటుంది. అందుకనే మాటి మాటికి ఎక్కడికి వెళ్ళకూడదు. నీకెంత ఫ్రెండ్స్ అయినా, ఎంత స్నేహితుడైనా, ఎంత బంధువు అయినా, ఎంత అన్న అయినా, ఎంత తమ్ముడైనా, ఎంత ఎవరైనా సరే, నువ్వు ఎంత లిమిట్ మెయింటైన్ చేస్తే నీ రిలేషన్ అంత బాగుంటుంది. అది ఎవరు చెప్పారు, శ్యామని చెప్పట్లా, ఎవరు చెప్తున్నారు, వాక్యం చెప్తుంది. తేనె కనుగొంటివా, మంచిది, తగినంత. తేనె లాంటి మనిషిని కనుక్కున్నావా, తగినంత. అందుకే చెప్తున్నాను, కుటుంబాలు ఎప్పుడు కూడా పురుషుడు ఉదయం పనికి వెళ్తే సాయంత్రం రావాలి, లేదా పనికి వెళ్ళిపోతే ఉండాలి, కానీ 24 hours ఎక్కడ ఉండకూడదు. ప్రేమ ఉంది కదా అని చెప్పి రోజు భార్య దగ్గరే కూర్చున్నాం అనుకోండి, కొంతకాలానికి భర్త భార్యకి ఏమైపోతాడు తెలుసా, విషమైపోతాడు. ఎందుకని, రోజు కూర్చోవడం వల్ల ఏదో ఒక మాట మాట్లాడతారు, ఏదో టాపిక్ వస్తే, ఖాళీ కూర్చున్నప్పుడు ఏదో పనికిమాల టాపిక్ వస్తుంది కదా. ఒక భార్య భర్తలు అలాగే కూర్చున్నారంట, ఒక 4 రోజుల తర్వాత భార్య అడిగిందా, భర్త అడిగాడంట, ఏమే ఇదివరకు నీకు ఏమైనా రిలేషన్ ఉన్నాయి చెప్పే, మన ఇద్దరం మంచి లవర్స్ కదా అని చెప్పాడంట. చెప్పేసరికి అబ్బా మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం కదా, నన్ను అర్థం చేసుకున్నాడు, ఇన్ని రోజుల నుంచి బాగున్నామని చెప్పి పాత బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పిందట. ఎవరి గురించి, ఖాళీగా తగలాడకపోతే ఈ రిలేషన్ చెప్పకపోను, అయిన తర్వాత ఆ రోజుకి బాగానే ఉంది, తర్వాత గొడవ వచ్చినప్పుడు అలా చెప్తుంది, నేను ఎందుకు నచ్చుతా, నా కూర ఎందుకు నచ్చుద్ది, నా డ్రెస్ ఎందుకు నచ్చుద్ది, నా సెలక్షన్ ఎందుకు, ఏ గొడవ వచ్చినా ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది ఇవిడ, చెప్పాలా, ఎక్కడ తీసుకెళ్తుంది. అదే అంతంత మాత్రం మాట్లాడుకుని ఉంటే బాగానే ఉంటుందండి. ఆ రోజు మాట్లాడుకుని విస్తారమైన మాటల్లో ఏమొస్తుంది, దోషం వస్తుంది, కక్కేసింది మొత్తం. ఏం చెప్పాలో అదే చెప్పాలి, ఏది చెప్పకూడదు అది చెప్పకూడదు. అతిగా ఆవేశపడినా దెబ్బతింటాం అనేది వాక్యం సెలవిస్తుంది. అర్థమైందా. ఇప్పుడు వీళ్ళ ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవ వచ్చినా వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, నన్నే ప్రేమించావు అనుకున్నావే, నువ్వు ముందు ఇలా చేసావంటే ఇంకెన్ని వేషాలు వేసి ఉంటావు అంటున్నాడు వీడు.
అంతేగాని వాస్తవంగా మాటలు వచ్చేస్తూ ఉంటాయి అలాగా. దీనికి కారణం ఏంటి? ఖాళీగా గోళ్ళు గిల్లుకుంటూ సోది కబుర్లు చెప్పుకుంటే అలానే ఉంటుంది. చక్కగా స్పెండ్ చేయాల్సిన టైంలో స్పెండ్ చేయాలా, తగ్గినంత. ఎలాగా? అర్థమైందా? మామూలు టైంలో పనికి వెళ్ళు రా, అంతేగాని లవ్ ఎక్కువైపోయింది. అందుకే లవర్స్ తొందరగా ఎందుకు విడిపోతున్నారు చెప్పండి? అతిగా చూపించేసి, అతిగా ఓవర్ యాక్షన్ చేసేసి, అతిగా గిఫ్ట్లు ఇచ్చేసి, పెళ్ళి అయిపోయిన తర్వాత గిఫ్ట్ లేదు ఏమీ లేదు. నీ బర్త్డేనా? ఏమండి నిన్న బర్త్డే మర్చిపోయాను. పెళ్ళప్పుడైతే అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి డార్లింగ్ హ్యాపీ బర్త్డే అని చెప్పారు కదా. మరి పెళ్ళి అయిపోయాక అప్పుడంటే మరి ఇప్పుడేమైందిరా? ఇప్పుడంటే మతిమరుపు వచ్చేద్ది. మరి ఆ టార్చర్ వాళ్ళకి మతిమరుపు వస్తుంది. అంటే ఇవన్నీ ముందు చూపించేశాడు, అతంతా చేసేసాడు. పెళ్ళి అయిన తర్వాత అందుకే చూడండి, ఎప్పుడైనా లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు గొడవ ఎందుకు వస్తాయి తెలుసా? అతంతా ముందు చూపించేశారు, తర్వాత చూపించడానికి ఏం లేదు. మరి అప్పుడేమో మాట్లాడమంటే ఫోన్లు గంటలు మాట్లాడేసి మొత్తం లైఫ్ సీక్రెట్లు అన్నీ చెప్పేసావు. మీ అమ్మ ఏంటో, మీ నాన్న ఏంటో, మీ తల్లి ఏంటో, మీ ఫ్రెండ్షిప్ అందరి బ్రతుకులు చిట్టా అంతా అక్కడ పెట్టావు. కోపం వచ్చినప్పుడు మీ అబ్బాయి మీ గురించి ఏమన్నాడో తెలుసా అంటది ఇవిడి. ఆ రోజు చెప్పాను అనుకో, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావే? అంతే, కోపం వస్తే నేను మనుషుని కాదు అంతే. మరి అలాగే ఉంటుంది. ఓవర్ చేస్తే సీక్రెట్లన్నీ వెళ్ళిపోతాయి. అందుకనే తక్కువ మాట్లాడుకుంటే మన సీక్రెట్ తక్కువ బయటకు వెళ్తాయి. బైబిల్లో ఏమో తెలుసా? మౌనంగా ఉన్నవాడు కొంచెం జ్ఞాని అనబడతాడంట. ఎందుకో తెలుసా? ఆడు జ్ఞాని అని కాదు, మౌనంగా ఉన్నప్పుడు ఏం బయటకు రావు కదా. నీ సీక్రెట్లన్నీ బయట చెప్పేస్తే నీ గుట్టంతా పట్టుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టావు? లవర్ చేతిలో పెట్టావు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఘర్షణ పెరుగుతూనే పెరగట్లేదా? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ గొడవలు ఎవరి మధ్యలో వస్తాయండి? అబద్ధాలు ఏమని చెప్పండి? ప్రేమ పెళ్ళిళ్ళలోనే వస్తాయి కదండి. నిజమే కదా? చాలామందిని చూస్తున్నాం మనం, లవ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ కొట్టు చచ్చిపోతున్నారు. మాకు వచ్చే ఫోన్లో సగం ఫోన్ కాల్స్ లవ్ మ్యారేజ్ బ్యాచే కదన్నా. ఏంటి అంటే లవ్ చేసుకున్న వాళ్ళు అతి అమ్మో పలానా టైంకి వస్తానంటే అరగంట ముందు కూర్చున్నట్టు వీడు. పుట్టినరోజు గుర్తు ఉంటుంది, ఇలా వ్యాలంటైన్ డే గుర్తు ఉంటుంది, గిఫ్ట్లు ఎన్ని గిఫ్ట్లు ఉంటాయో తెలియదు. పెళ్ళి అయిన తర్వాత ఒక గిఫ్ట్ ఇవ్వడం మండదా వాడికి? మండదా? మరి అప్పుడు అతికి ఇచ్చేసావు, అతిగా తిప్పేసావు, అతిగా చేసావు. అందుకే అతి ఎప్పుడు కూడా చెప్పండి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దరిద్రంగా ఉండే భర్త 1 సంవత్సరం గుర్తుపెట్టుకుని గిఫ్ట్ ఇస్తే ఆ భార్య ఎలా ఉంటుంది? అమ్మ బాబాయ్ మా ఆయన చాలా మంచిడు, ఊరంతా ప్రచారం చేయాలి. ఎందుకు ప్రచారం చేద్దాం? ఎప్పుడు ఆ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. అంటే ఎప్పుడు చేయనోడు చేస్తే ఇంకా ఆ భార్య సంతోషానికి ఏముండదు, అవతలే ఉండవు. అందుకని అది ఎప్పుడు చేసేవాడు ఒకసారి మానేస్తే 10 సార్లు చేసినాడు, ఒకసారి పొరపాటున ఏ పనిలో కూడా మర్చిపోయి చచ్చాడే. ప్రేమ లేదు నా మీద, వేస్ట్. ఆ వెంకట్రావునో సుబ్బారావు నాడు చేసుకోవాల్సింది, ఆడు సైట్ కొట్టాడు అప్పట్లో నాకు. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది చెప్పాలా? ఎక్కడ వస్తుంది? అతి స్నేహం ప్రమాదం. అందుకనే మాటికి ఎక్కడికి వెళ్ళకూడదు? నీ పొరుగు అని ఇంటికి వెళ్ళొద్దు. నీ స్నేహితుడైనా సరే మాటికి వెళ్ళొద్దు. నీ స్నేహితుడైనా మాటికి మాట్లాడొద్దు. నీ స్నేహితుడైన అవసరం లేకుండా పదే వెళ్ళడం వల్ల విసిగిపోతారేమో. ఎంత లిమిట్లో ఉంటే అంత గొప్పగా ఉంటుంది రిలేషను, డౌట్ లేదు దీంట్లో. అలాగని మరి తక్కువ చేయమని కాదండి. ఇక్కడేముంది? తగ్గినంత అని ఉంది. ఎలాగా? ఇప్పుడు వారం రోజులు ఒక రోజు మాట్లాడుకుంటే తప్పు లేదు, కానీ వారం రోజులు కూర్చుంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? వారం రోజులు కూర్చుంటే వారి మధ్య ఆటోమేటిక్ ఏమొస్తుంది? వస్తా రాదా? అందుకని ఆత్మీయ జీవితంలో సంఘాలకు వచ్చారా, కలిసి ఉంటున్నారా, ఫ్రెండ్షిప్ ఉందా, సంతోషం, తప్పేం కాదు, కలిసి ఉండాలి. కానీ ఎక్కడి వరకు ఉండాలి? అదా ఎక్కడి వరకు ఉండాలండి? లిమిట్. అది దాటి ఎప్పుడైతే మనం ట్రావెల్ చేస్తామో, అది దాటి ఫ్రెండ్షిప్ చేస్తాము, అది దాటి ఐక్యతను కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాము, ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెప్తానండి వాళ్ళ మధ్య ఏమొస్తుంది? ఇక్కడే ఉంది కదా, నీ వల్ల విసికి నిన్నేం చేస్తారు అంటే ద్వేషించే పరిస్థితి రాకూడదు అనుకుంటే మనం ఎలా ఉండాలండి? లిమిట్గా ఉండాలి. అంతే. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా రోజు ఫోన్ చేసి మాట్లాడుకోకుండా, తర్వాత మాట్లాడుకోవడానికి ఏముండవు. అదే వారం తర్వాత ఒక రోజు వచ్చిన తర్వాత మనం కలిసి మాట్లాడుకున్నాం అనుకోండి, విస్తారంగా మాట్లాడుకోవచ్చు, ఆ ప్రేమ బాగుంటుంది. అందుకే చూడండి, ఇప్పుడు ప్రేమలకి ఇదివరకుడికి రిలేషన్స్కి డిఫరెంట్ ఏంటో తెలుసా? ఇదివరకు ఎప్పుడు లెటర్ వస్తుందా అని ఎదురు చూసేవారు, అవునా కదా? బంధువులు ఎప్పుడో బస్సుకు వస్తే వారం రోజులు ఉండి వెళ్ళేవారు. ఎందుకని? ఎప్పుడో కానీ మాట్లాడుకోవడానికి లేవు, ఎప్పుడో కానీ కలవడానికి లేదు. ఎప్పుడన్నా కలిస్తే రోజుల తరబడి, గంటల తరబడి తెలియకుండా మాట్లాడుకునేవాడు.
ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వచ్చాక రిలేషన్స్ పెరిగినాయా తగ్గినాయా? అప్పుడు అనుకునేవారు లెటర్లకే ఎంత ప్రేమ పెరిగిపోతుందంటే ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా రిలేషన్స్ పెరుగుతాయి అనుకున్నారు. ఫోన్లు వచ్చిన తర్వాత రిలేషన్ కాస్త ఏమైంది? కారణం ఏంటి? లెటర్లో రాసుకుంటే ఆ ప్రేమలు బాగుండేవి, అప్పుడప్పుడు కలిస్తే ప్రేమలు బాగుండేవి. ఇప్పుడు రోజు ఫోన్లు వచ్చిన తర్వాత ప్రేమలు ఏమయ్యా? నిజమా కాదా? ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కాలేజీ నుంచో హాస్టల్ నుంచి ఇంటికి వస్తే రాగానే బస్సు దిగి పరుగున తండ్రి దగ్గరికి వచ్చి తల్లి దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని అబ్బా ఎన్ని రోజులైందని చెప్పి తల్లి వెంట కన్నీళ్ళు, బిడ్డ కళ్ళు వెంట కన్నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు రోజు వీడియో కాల్ మాట్లాడుతుంటాడు, ఇంకా పరిగెట్టుకున్నప్పుడు వస్తాడు, రోజు చూసి మొహమేగా. నిజమా కాదా? అంటే టెక్నాలజీ పెరుగుతుంది, విస్తారమైన అవకాశాలు పెరుగుతున్నాయి, ప్రేమ ఏమవుతుంది అంటే కారణం ఏంటి? ఇప్పుడు సోర్స్ పెరిగినాయి. ఇప్పుడు ఒకప్పుడు మందిరం అన్నా, మందిర పరిచర్య అన్నా, దైవజనుడు అన్నా చాలా ప్రేమలు ఉండేవండి ఒకప్పుడు. కారణం ఏంటో చెప్పనా? ఒకప్పుడు వాక్యం దొరికేదా? అబ్బాయి ఇప్పుడు మందిరానికి వెళ్తే అప్పుడే వాక్యం అండి, ఇప్పుడు మందిరానికి వెళ్తానా, ఇప్పుడు వాక్యం వింటానా అన్నట్టుగా ఉండేవారు. ఇప్పుడు తర్వాత కొంతకాలం టీవీలు వచ్చినప్పుడు కూడా ఫోన్లే వారానికి అప్పుడప్పుడు ఏదో ఒక అరగంట ఎంతో వాక్యం వింటున్నా అనుకునేవారు. ఇప్పుడు ఏమొచ్చిందండి? మీకు తెలుసా, ఇదివరకు సువార్త సభలు పెడితే ఎక్కడ పోస్ట కనబడిన ప్రజలు పరుగు వెళ్ళిపోయారు సువార్త సభలకి, ఎక్కడ కూడికి జరిగిన పరిగెట్టుకు వెళ్ళిపోయేవారు. ఎందుకో తెలుసా? వాక్యం ఏమయ్యేది కాదు, దొరికేది కాదు. పైగా దైవజనుడు చూడాలి, ఎక్కడో వింటున్నావు దైవజనుడి గురించి. మీకు అర్థమవుతున్నావు? ఒక భక్త్ సింగ్ గారి టైం కావచ్చు, ఒక ఏసన్ గారి టైం కావచ్చు, ఒక బిల్లీ గ్రామ్ గారి టైం కావచ్చు. వాళ్ళ టైంలో ఎలా ఉండేది అంటే సోషల్ మీడియా లేదు. సోషల్ మీడియా లేకపోవడం వల్ల పాస్టర్ గారు పలానా ప్రాంతానికి వస్తున్నారు అంటే పరుగున వెళ్ళి ఆయనతో ఫోటోలు దిగడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయన వాక్యం వినడానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చేవారు. కానీ ఇప్పుడు శ్యామ్ గారి వాక్యం కావాలా, యూట్యూబ్లో కొట్టేద్దాం, అక్కడికి వెళ్ళాలేంటి? నిజమా కాదా? అంటే వాక్యం మన చేతిలోకి వచ్చేసింది. విస్తారంగా వాక్యం వచ్చేయడం వల్ల, లిమిటెన్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు వాక్యం హేళన అయిపోయింది. స్వార్థ సభల్లో ప్రజలు కనబడట్లా, మందిరాల్లో కూడా కనబడట్లా, ఆన్లైన్ సర్వీసులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఏ సర్వీస్ ఎక్కువైంది? కారణం ఏంటి? వాక్యం అతిగా దొరికేస్తుంది. ఇప్పుడు అతిగా దొరకడం వల్ల వాక్యం అంటే మనుషులకి ఏం ఉండట్లా, విలువ ఉండట్లా. ఎందుకని? ఎవరు కావాలంటే ఆ వాక్యం కొట్టేస్తున్నావు యూట్యూబ్లో నువ్వు. కానీ ఒక్క విషయం చెప్పనా, నువ్వు యూట్యూబ్లో ఎంత వాక్యం విన్నా, సోషల్ మీడియాలో ఎంత వాక్యం విన్నా, దేవుని మందిరంలో కూర్చుని ఆత్మపూర్ణుడిగా నిలబడి ఆత్మపూర్ణులైన దైవజనులు చెప్పే వర్తమానం వింటే నీ ఆత్మతో దేవుడు మాట్లాడే విధానాలు వేరుగా ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మందిరానికి చాలామంది వెళ్తున్నారా? ఆన్లైన్ సర్వీసులో పాలు పంపులు పొందుతున్నారు. రాంగ్ అది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఒక సమయం వస్తుంది, వాక్యం దొరకని సమయం వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి. కొంతకాలానికి నీకు వాక్యం కూడా దొరకదు. మందిరానికి వెళ్దామనుకున్నా కూడా ఇలా కూర్చునే పరిస్థితి కూడా దొరకవు. ఆదిమ సంఘంలో సౌలు గారు ఎవరైనా ఇలా కూర్చుని ఆరాధన చేసుకుంటే జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయేవాడట. అయినా సరే జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాంతంలో కూడిన వాక్యం వినేవారట. ఎవరండి? కారణం ఏంటి అని అంటే, ఆ దినాల్లో దైవజనుల వాక్యం అన్నా, వాళ్ళతో స్పెండ్ చేయడం అన్నా, వాళ్ళ వాక్యం వినడం అన్నా ఎంతో ఆతృత ఉండేది. మందిరానికి వెళ్ళడం ఆతృత ఉండేది. ఇప్పుడు విస్తారమైన మందిరాలు వెలిసాయి, విస్తారంగా వాక్యం వచ్చేస్తుంది. పిట్టల కోలాహలం చేసినట్లుగా ఎక్కడ చూసిన వాక్యమే ప్రవాహంలాగా నీ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. అందుకే నీకు ఆ వాల్యూ తెలియడంలా. అందుకే కానీ ఆలోచించండి, విస్తారమైన వాక్యం ఉన్నమాట నిజమే, ఆత్మీయత విస్తారంగా పెరిగిందా తగ్గిందా? వాక్యం టెలివిజన్ లేనప్పుడు, సోషల్ మీడియా లేనప్పుడు గొప్ప భక్తులను చూసాం, గొప్ప విశ్వాసులను చూసాం. కానీ ఇప్పుడు విస్తృతమైన వాక్యం వింటాను, ఇంకా బలపడాలిగా. బలపడుతున్నారా? కారణం ఏంటి తెలుసా? కక్కేస్తున్నారు. వాక్యం ఎక్కువైపోయింది. అందుకే చెప్తాను, ఎప్పుడు పడితే అప్పుడు వాక్యం వినడం కాదు. చాలామంది వాక్యం చదవరు, ప్రార్థన చేసుకోరు, సెలబెట్టుకుని ఏమంటారు? వినడం వల్ల కాదు. బైబిల్లో వినాలి, బైబిల్ని ఏం చేయాలి? క్రమం తప్పకుండా ఏం చేయాలి? ఖాళీ దొరికినప్పుడు వాక్యం చదవాలి, ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో గడిపితే నీ ఆత్మ ఏం చేయబడుద్దండి? ఈ రోజున ఈ సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత ఆత్మీయతలో ప్రజలు చల్లారిపోతున్న మాట నిజమే. ఒకప్పుడు ఆత్మ కోసం, దేవుని పరిచర్య కోసం ఏదైనా వదులుకునే తత్వం ఉండేది. కానీ ఈ రోజున
కామెంట్లు పెరిగాయి. ఎవరైనా ఒక వాక్యం చెప్తే దానికి కింద వాళ్ళ మీద బ్యాడ్ కామెంట్ చేసే మనుషులు పెరిగారు. అంతేగాని ఈ వాక్యం ద్వారా నేను ఏం నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఉన్నారంటారా? లేరు. ఏది సత్యమో, ఏది అబద్ధ బోధో, ఏది నిజమైన బోధ, ఎవరైనా ఒకవేళ ఖచ్చితమైన బోధ చెప్పారనుకోండి, ఆ బోధ నచ్చుతుందా జనాలకి? ఆశీర్వాదాల బోధన, ప్రాస్పెరిటీ గాస్పల్ నచ్చుతుంది, కానీ ఆత్మ సంబంధమైన బోధ ప్రజలకు నచ్చట్లా. ఇది నాన్న కారణం ఏంటి అంటే, ఎక్కువ వచ్చినాయిగా, నీకు ఏ స్పీకర్ నచ్చితే అది బెడేసుకుంటావు. ఇంకోటి చేసా, కఠినమైన వాక్యం అయితే స్కిప్. ఎవరైనా నువ్వు బాధలో ఉన్నావా, ఇదే కావాలి నాకు అంటే, నీకు నచ్చిన వాక్యం కావాలా? నీకు నచ్చిన వాక్యం చెప్పడానికి కాదు. వాక్యం అంటే నీ హృదయంలో ఉన్న చెడును కడిగేదే చెప్పాలా వాక్యం. అంతేగా నీకు నచ్చింది పెట్టుకుని, ఈరోజు దేవుడు నీతో మాట్లాడా, నువ్వు స్కిప్ చేసేసి అది పెట్టుకుని దేవుడు నీతో మాట్లాడా. ఆలోచించండి. దేవుడు మాట్లాడడం, నువ్వు మందిరానికి వచ్చావు, నీ పరిస్థితి తెలియదు, దేవుడు సూటిగా నీతో మాట్లాడతాడు. అది దేవుడు నీతో మాట్లాడడం అంటే. అంతేగాని ఇప్పుడు అనుకోకుండా పెట్టావు, వచ్చింది, నువ్వు సమస్యలో అనుకోకుండా పెట్టావు, అప్పుడు ఓకే. అలా కాకుండా స్కిప్ చేస్తున్నారు కొంతమంది. స్కిప్ చేసి నచ్చిన వాక్యం పెట్టుకుని, ఈ వాక్యమే నాతో మాట్లాడేది అంటే, నీకు నచ్చింది పెట్టేసుకుంటే దేవుడు నీతో మాట్లాడినట్ట? గట్టిగా చెప్పాలా కదా? అంటే ఆత్మీయతలో మనం ఏమవుతున్నాం? దినదినం ఏం చేస్తున్నాం అండి? దినదినం చల్లారిపోతున్నాం. బాగా ఆలోచించండి. 2 days బ్యాక్ ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు. నేను ప్రాంత పేరు చెప్పను, కానీ చాలా బాధ అనిపించింది, చాలా కనెక్ట్ అయ్యాను నేను. అన్నయ్య కాన్ఫరెన్స్కి వెళ్ళిపోయారు, బహుశా ఒక దైవజనరాలు. ఆమె చెప్పిన విషయం విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఎంత ఏడ్చిందంటే ప్రార్థన చేసినప్పుడు ఆమె చాలా అనమాట. ఆమె చెప్తున్న విషయం ఏంటంటే, అయ్యా మీతో చాలా రోజుల నుంచి నేను మాట్లాడాలనుకుంటున్నాను, మీ వాక్యం. నేను మా పాస్టర్ గారు కూడా ఉంటామండి, వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్, వాళ్ళ మామీ గారు కూడా సేవకులే, సో 2 తరాల నుంచి సేవ చేస్తున్న వాళ్ళు. అయితే ఆమె వాక్యం వింటున్నారట. అయితే ఆమె చెప్పిన విషయం ఏంటంటే, నా వాక్యం వచ్చేసరికి మన వర్తమానం 2 అంచులు కట్టుకుని వర్తమానం స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళ ఆయన గారు ఎక్కడున్నా సరే, ఏమండి రెండు అని చెప్పి పాస్టర్ గారు చక్కగా టీవీ ముందు కూర్చుని వర్తమానం వింటారట. అయితే వాళ్ళకి ఒక అబ్బాయి, అతనికి ఒక 27 సంవత్సరాలు, 2 అమ్మాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి 27 సంవత్సరాల వయసు. ఆయన కూడా సువార్త చేస్తున్నారు, వాళ్ళ సంఘంలో నెక్స్ట్ సేవకుడిగా ఉండాల్సిన వ్యక్తి. అయితే ఆమె చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా చాలా బాధలో ఉన్నాం. అదేంటంటే, ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, గలిబిలి చేశాడు, 20 మంది సంఘం నుంచి వెళ్ళిపోయారంట. ఎంతమంది అండి? ఏడుస్తుందామే. అయ్యా మా మావి గారు సేవకులయ్యా, నా భర్త కూడా 50,000 ఉద్యోగస్తుడు, ఆయన ఎంప్లాయ్ అయినా చాలా కాలం మావి గారు చెప్పిన రాలేదు, కానీ మొత్తం మీద దేవుడు మాట్లాడిన తర్వాత 50,000 రూపాయలు ఉద్యోగాన్ని వదులుకుని సేవకొచ్చారు. ఆయన సేవకొచ్చి మంచిగా సేవ చేస్తున్నామయ్యా, ఇంచుమించుగా 12-13 సంవత్సరాలు అయింది ఆయన సేవకొచ్చి, సంఘాన్ని నడిపిస్తున్నాం, చాలా అద్భుతమైన పరిచర్య చేస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్లో మేము ప్రార్థన చేస్తే, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, కొంతమంది పిల్లలు పుట్టారు, కొంతమంది దీవించబడ్డారు. మాకు అన్నిటికన్నా నిరాశలోకి వెళ్ళిపోయింది ఏంటంటే, మా చేత దీవించబడిన వాళ్ళు కూడా ఈరోజు మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోయారయ్యా. చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి ఆమె ఏడుస్తుందండి. నాకు చాలా బాధ అనిపించింది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక దైవజనరాలు, 2 తరాల నుంచి సేవ చేస్తున్న పరిచర్య, పోనీ మేము ఆత్మీయులం కాదా అంటే, మా పరిస్థితులను వదులుకొని, మా ఉద్యోగాలను వదులుకొని సేవలోకి వచ్చామయ్యా, యథార్థమైన పరిచర్య చేస్తున్నామయ్యా. కానీ చాలా బాధ అనిపిస్తుంది, నిరాశలోకి వెళ్ళిపోయాం. ఆ ఎఫెక్ట్ చూసి ఎంతవరకు పరిచర్య చేసిన వాళ్ళ కుమారుడు వాక్యం చెప్పడానికి కూడా రావట్లేదట. అప్పుడు నేను అన్నానమ్మా, చాలామంది ఈరోజు సేవకు రాకపోవడానికి కారణం, సేవకుల పిల్లలు సేవకు రాకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, వాళ్ళ నాన్నగారిని చూస్తారు, లేకపోతే వాళ్ళ తాతగారిని చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు సంఘంలో ఘర్షణలు, సంఘంలో రాజకీయాలు, సంఘంలో కుట్రలు, సంఘంలో కుతంత్రాలు, ఇవన్నీ చూసినప్పుడు సేవకంటే ఉద్యోగం చేసుకుంటే ఉత్తమం అని చెప్పి సేవకుల పిల్లలు ఎక్కడికి రావట్లా? చాలా హైఫై సేవలు అయితే వస్తున్నారండి, బాగా రెడ్ కార్పెట్ వేసిన సేవలు వాళ్ళు వస్తారు. కానీ మంచి పరిచర్య చేస్తూ, అంటే వాళ్ళు మంచి పరిచర్య చేశారు, కానీ సామాన్యంగా ఉన్న ఒక 100-200 మంది సంఘం, 300 మంది 500 మంది సంఘం, ఆ రేంజ్లో ఉన్న సేవకుల పిల్లలు రాకపోవడానికి కారణం ఏంటి అని అంటే, వాళ్ళు మంచి పరిచర్య చేస్తారు, కానీ ఆ సేవను విశ్వాసులు గుర్తించరు. దానివల్ల అనిపిస్తే, ఉద్యోగం 50,000 రూపాయలు ఉద్యోగం చేసుకుంటే అదే బాగుందిగా లైఫ్, మా డాడీకి ఎందుకు తిప్పలో, మా తాతకి ఎందుకు తిప్పలో అని చెప్పి ఇప్పుడు ఆ అబ్బాయి బలిపీఠం దగ్గర రావడం మానేశాడట, వాక్యం చెప్పడం మానేశాడట.
వాళ్ళిద్దరం మాట్లాడుకునే ఇప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నానండి. అయితే మేమిద్దరం ఇవాళ మాట్లాడుకున్నాం, ఏమైనా సరే బాబుతో ఇవాళ ఒకసారి మాట్లాడితే కొంచెం హృదయానికి మంచిది అనిపిస్తుంది, దైవజనులకి ప్రార్థన చేయించుకుంటే అని చెప్పి. చూడండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కడ, నా ఎక్స్పీరియన్స్ ఎక్కడ. వాక్యం చేత బలపరచబడి నాకు ఫోన్ చేసి మాట్లాడితే నేను వెంటనే కనెక్ట్ అయ్యానండి. అండ్ ఎందుకంటే ఇలాంటి నేను కూడా చూశానుగా, ఆరంభంలో నేను కూడా ఫేస్ చేశానుగా. నేను వెంటనే వాళ్ళతో కూడా చెప్పానమ్మా, ఆరంభంలో ఇలాంటి వ్యక్తులు నేను కూడా ఫేస్ చేశానమ్మా, నా వల్ల మేలు పొందుకున్న వాళ్ళు చాలామంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, కానీ ఒక్కటే మాట చెప్పాను వాళ్ళతోనూ, మీరు యథార్థంగా నిలబడితే మీ సేవను విడిచిపెట్టడం అని చెప్పాను. నా ఎక్స్పీరియన్స్ అది. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. మెగా బైబిల్ క్విజ్ అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక, పరీక్షకు హాజరయ్యేవారు పెన్ ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.